శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనకి మే నెల 23వ తారీఖు నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని, ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు, ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో బుధ సంచారము 5వ స్థానంలో జరుగుతోంది. 5వ స్థానం అంటే ఏంటి? మనకి సంతానము, విద్య. ఈ స్థానాల్లో జరగడం వల్ల దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? చదువు మీద, సంతానంలో సమస్యల వల్ల, భావ ప్రకటనలో, అంటే మీరు ఏదైతే తెలియచెప్పాలనుకుంటున్నారో, ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో దాని మీద ప్రభావం ఎక్కువగా పడుతుంది. మరింత విశ్లేషణగా చెప్తాను. అయితే 5వ స్థానం బుధుడికి చాలా అనుకూలమైన స్థానం అన్నమాట. అయితే ఈ కాలంలో మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, చాలా క్లారిటీగా ఉంటాయి. మీరు ఏ ఆలోచన చేసినా అది పక్కా 100% ఐఎస్ఏ మార్క్ అన్నమాట. దానిలో ఎవ్వరు వేలెత్తి చూపించలేనటువంటి సుస్పష్టమైన ఆలోచనలు అన్నమాట. అలా ఉంటాయి మీ ఆలోచనలు. మంచి నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. అది వద్దు అంటే దాని వెనకాల ఏదో రీజన్ ఉండే ఉంటుంది, అందుకే వద్దు అని చెప్తారు. తర్వాత విద్యార్థులకు, క్రియేటివ్ రంగాల్లో పనిచేసే వారికి ఇది కోల్డ్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది, ఏమీ అనుకోవద్దు. సారీ. అయితే కంటిన్యూ. విద్యార్థులకు, క్రియేటివ్ రంగాల్లో పనిచేసే వాళ్లకు ఇది కరెక్ట్ సమయం అన్నమాట. వెంటనే దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మకర రాశిలో ఎవరైతే స్టూడెంట్స్, క్రియేటివిటీలో పనిచేసే వాళ్ళు, రీసెర్చ్లో డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు కూడా, వాళ్ళకి ఇది మంచి సమయము. ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. సాధ్యమైనంత ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ప్రేమ సంబంధాలు, ఎవరైతే లవ్ లో ఉంటున్నారో వాళ్లకు ఇది చక్కని సమయము. అంటే మీ యొక్క స్థితిని మీ పేరెంట్స్ కి చెప్పటము, వాళ్ళ ద్వారా మీ బంధము గట్టిపడేటట్టుగా చేసుకోవడము, ఇలాంటి వాటికి ఇది మంచి సమయము. అయితే గతంలో మీకు ఏదైనా కలహాలు ఉండి ఉన్నా, అంటే వీళ్ళ మధ్య కాదు, కుటుంబంలో కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, ఏదైనా ఫ్రెండ్స్ మధ్య కానీ ఏవైనా కలహాలు ఉంటే కనుక అవి తీరిపోయి మంచిగా తగ్గిపోయి మంచి అన్యోన్యమైన అండర్స్టాండింగ్ తో ఉండే అవకాశం కూడా ఈ సమయంలో మకర రాశి వాళ్ళకి కనబడుతోంది. వివాహానికి ఎవరైతే రెడీగా ఉన్నారో, చెయ్యాలి ప్రయత్నాలు అని అనుకుంటున్న వాళ్లకు ఇది కరెక్ట్ సమయము. వెంటనే ఆ ప్రయత్నం చేయండి. మంచి సంబంధాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. తర్వాత సంతానానికి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు ఈ సమయంలో కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలాంటివన్నీ మీరు గమనించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత స్టాక్ మార్కెట్లోను, ట్రేడింగ్ రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారాలు: పచ్చని వస్త్రాలను, అంటే ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇచ్చుకోండి. దీంతో పాటు సాయంత్రం సమయంలో మీ ఇంటి చుట్టుపక్కల కానీ లేదా మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు కనుక ఉంటే వారితో సమయాన్ని గడిపేందుకు ఒక్క అరగంట పాటు సమయాన్ని వెచ్చించండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన బుధ సంచారంలో గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 4వ స్థానం అంటే భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, ఇలాంటి స్థానం అన్నమాట. అయితే ఈ స్థానము మనకి ఎక్కడదంటే కుటుంబంలో సౌఖ్యము, వాహన సౌఖ్యము, స్థిరచరాస్తులలో
లాభాలు రావడము, ఇలాగ అన్ని మనకి భోగభాగ్యాలు, ధన లాభాలు, కుటుంబ లాభాలు, ఇలా ప్రతిదీ లాభాలు వచ్చేటట్టుగా ఇక్కడ కనబడుతోంది. మరింత విశ్లేషణగా చూసినట్టయితే కనుక బుధుడు సుఖస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. దాంతో పాటు ఇంట్లో కూడా ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. దీంతో పాటు ఏ నిర్ణయాలు తీసుకున్నా మీరు ఈ సమయంలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వెంటనే ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే స్థిర చరాస్తుల కొనుగోళ్ల విషయంలోనూ, ఇల్లు మార్పిడి విషయంలోనూ, వాహన యోగం విషయంలోనూ ఇవి మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన అంటే ఇల్లు వాకిలు కొనుక్కోవడం కానీ, వస్తు వాహనాలు కొనుక్కోవడం కానీ, ఇలాంటివి స్థిర చరాస్తులు కొనుక్కోవడం కానీ ఇలాంటి వాటికి ఈ సమయము అనుకూలంగా ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి. తల్లి యొక్క ఆరోగ్యము గతంలో ఇబ్బంది ఉంటే అది ఇప్పుడు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. నూతన గృహ నిర్మాణాలు కానీ లేదా ఇంటి డెకరేషన్ కానీ ఇంటీరియర్స్ లో మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఈ సమయము చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగ విషయాల్లో గతంలో మీకు ఏమైనా టెన్షన్స్ ఉంటే అవి తగ్గిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది. అయితే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పని చేసేందుకు అవకాశాలు కానీ లేదా గతంలో మీరు ఏదైనా అప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు యాక్సెప్ట్ చేసి అది మీకు వచ్చేటట్టుగా ఈ సమయంలో కనబడుతోంది. ఇప్పుడు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో మీకు ఏకాగ్రత పెరుగుతుంది. దీనితో పాటు మీరు కంబైన్ స్టడీ చేయడం కానీ లేదా ఆన్లైన్ లో మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా స్టూడెంట్స్ చేస్తే కనుక వాళ్ళకి ఇది అనుకూలమైన సమయము. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. అదే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే బుధవారం రోజు మీ తల్లి గారికి ఎక్కువగా ఫేవర్ గా ఉండేటట్టుగా ఉండండి. అంటే ఎంత బయట మీరు ఇది చేసుకున్నా, బయట పనులతో ఇబ్బందిగా ఉన్నా, టైం లేకపోయినా ప్రత్యేకంగా బుధవారం రోజు మీ తల్లితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఆకుపచ్చని కూరలు, ఆకుపచ్చని ఆకుకూరలు ఈ రోజు మీ ఆహారంలో పెట్టండి. అంతేకాని ఈ రోజు మాత్రము నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళకండి. శాకాహారులైతే సరే, మాంసాహారులైతే మాత్రము ఈ రోజుని మాంసాన్ని ముట్టకుండా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా బుధ సంచార ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఓవరాల్ గా ఈ బుధ సంచారము మనకి 12 రాశులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి. అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకో మన ప్రేక్షకులకు తెలియజేస్తాను. ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే మే నెల 23, 2025 నుంచి జూన్ 12 వరకు మాత్రమే, అంటే మే 23 నుంచి జూన్ 12 వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది. ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను. ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను. ఇవి గోచార రీత్యా ఫలితాలు. వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే.